ఆయనతో కూడా మాట్లాడకుండా దేవుడు ఎవరితో మాట్లాడడానికి వచ్చాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటతో మొదలు పెడుతున్నానంటే దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పడానికి. హల్లెలూయా. అయితే ఇక్కడ సమూయేలు విన్నాడా లేదా అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిసారి సమూయేలు అని పిలవగానే ఆ గొంతు నిద్రలో ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారే పిలిచారంటే పరిగెత్తుకుని పాస్టర్ గారు తిన్నాడు. రెండోసారి పిలిచినా కూడా పాస్టర్ గారే పరిగెట్టాడు. మూడోసారి కూడా పాస్టర్ గారే పరిగెట్టాడంట. ఎందుకని? 3 సార్లు ఆ స్వరం కొత్తది అయినా కూడా పాస్టర్ అనేది పరిగెట్టాడు. ఎందుకంటే ఈ స్వరాన్ని వినిన అనుభవం సమూయేలుకి లేదు ఇప్పుడు దాకా. మొదటిసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీ పేరు పెట్టి పిలవగానే మీ మమ్మీ గొంతు మీ డాడీ గొంతు తెలుసు, గ్రహిస్తారు. అరే మా మమ్మీ, మా నాన్న, మా అన్నయ్య పరిగెట్టుకుని వెళ్తారు. అయితే ఇప్పుడున్న లోకంలో తల్లి పిలిచినా తండ్రి పిలిచినా కూడా వినేవాళ్ళు ఉన్నారా?